వెల్కమ్ రాజీవ్. హాయ్. హాయ్ రాజీవ్. హాయ్. మీ అమ్మగారు అమ్మమ్మ రాలేదా బాబు? పెళ్లికి సంబంధించిన జ్యువెలరీ కోసం వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు. ఆన్ ద వే. పదండి బాబు. బాగున్నావా? శ్రావ్య, జ్యోతి. నమస్తే అండి. నమస్తే అండి. రీలటు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపంలో ఉందిరా నా పరిస్థితి. శ్రావ్యని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ఆ మాట చెప్తే అమ్మ కోపం వస్తుంది, జ్యోతి ఏమో అపార్థం చేసుకుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు నరకంలో ఉంటుందిరా. అన్నా, ఇకనైనా రియాలిటీలోకి రా. సర్దుకొని పోవాలని మైండ్లో బలంగా ఫిక్స్ అవ్వు. వేరే ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకో. శ్రావ్యతో జీవితాంతం సంసారం చేయక తప్పదు. అవునన్నా. ఏంటి రాజీవ్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. పద. శ్రావ్య, నీ కల నెరవేరిపోతుంది. రాజీవ్ని పెళ్లి చేసుకోబోతున్నావు. హ్యాపీనా? నా సంతోషానికి రూపం ఉంటే రెయిన్బో అంత అందంగా ఉంటుంది. అంత హ్యాపీగా ఉన్నాను. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది జ్యోతి. చాలా థ్యాంక్స్. నేను చేసిందేమీ లేదు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది గెలుస్తుంది అంతే. జ్యోతి, రేపటి నుంచి ఇక్కడే పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి. మన పెళ్ళయ్యేంత వరకు మనం అందరం ఇక్కడే ఉండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. మా జ్యోతమ్మ పెళ్లి కూడా మీ పెళ్లితో పాటు ఇక్కడే జరిపించాలని నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది శ్రావ్యమ్మ. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇది జీవితాంతం మాకు గుర్తుండిపోతుందమ్మా. శ్రావ్యమ్మ, నీతో కలిసి పెళ్లి చేసుకుంటున్నందుకు మా బుజ్జమ్మ ఆనందానికి అవధులేవు తెలుసా? నాకు యాక్సిడెంట్ అయితే ఎంతో బాధని భరించి శక్తికి మించి ప్రయత్నం చేసి జ్యోతి నన్ను మామూలు మనిషిని చేసింది. తను నాకు చేసిన దాంతో పోలిస్తే నేను చేస్తుంది చాలా చిన్నది. అవును, శృతి కనిపించట్లేదు. లోపలుందా? అది శృతి రాలేదమ్మా, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపరేషన్స్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. 1 వీక్ వరకు అక్కడే ఉంటుంది. శ్రావ్య అంటే శృతికి చాలా ఇష్టం. ఎప్పుడు తన పక్కనే ఉంటుంది. ఈ టైంలో పక్కన లేకపోవటం పాపం. శృతి ఎంత బాధపడుతుందో. కనీసం ముహూర్తం టైంకైనా వస్తుందా? పెళ్లి కన్నా ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాము. కానీ తన మనసంతా ఇక్కడే ఉండుంటుంది. కుదిరితే పెళ్లి టైంకి వచ్చేస్తుందిలే. ఇక్కడే నిలబడి ఎందుకు మాట్లాడుకోవడం? పదండి లోపలికి వెళ్దాం.
అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాంతరస్సుచి శ్రీమన్మహాగణాధిపతే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామోస్రవస్తవం. అయ్యా, వధూవరులు కాబోయే ఇరు జంటలను పిలిస్తే పూజ చేసి పందిరి నాటాలి. ఇప్పుడే పిలుస్తాను పంతులు గారు. రాజీవ్, శ్రావ్య ఎక్కడమ్మా? రాజీవ్, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్. తల పక్కకు తిప్పుకుని నైస్ అంటావేంటి? సరిగ్గా చూసి చెప్పు. బాగుంది శ్రావ్య. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను బాగున్నానా? బాగున్నా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్ర. అయ్యా, ఇంకో జంట కూడా వస్తే పూజ ప్రారంభిద్దాం. ఒరే రత్నం, పోయి జ్యోతమ్మని చరణ్ బాబుని పిలుచుకురా. నేను వచ్చేసాను మావయ్య. అంకుల్, మీ అమ్మాయిని పెళ్ళికొడుకుని పిలవండి. పంతులు గారు చెప్పారు కదా. అదేంటి బ్రదర్, నేను జ్యోతిని పెళ్లి చేసుకోబోతున్నానని మీకు తెలుసు కదా. పైగా పట్టు పంచ పట్టు చొక్కా వేసుకొని 16 అణాల పెళ్లి కొడుకులా రెడీ అయ్యాను. కళ్ళెదురుగా నేను కనిపిస్తుంటే పెళ్లి కొడుకుని పిలవమంటారేంటి?